విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అది జరిగింది పరమేశ్వర. నేను ఇలా ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళడం, సుధీర్ ఆటో ఎక్కి స్టేషన్కి వెళ్ళడం రెండూ ఒకేసారి జరిగాయి. అంటే అవుటివాడు అర్థంగా వెతుక్కుంటూ బయలుదేరాడా? సెకండ్ షో సినిమా చూసొచ్చి సినిమాలో హీరో ఎవరు అని అడిగినట్టు అంతా విని మళ్ళీ అలా అడుగుతారేమిటి పరమేశ్వర? సుధీరు కాల్ ఆపరేషన్ కని ముంబై వెళ్ళాడు. మొత్తం ఖర్చులన్నీ ఎలిజబెత్ ట్రస్ట్ వాళ్లే భరిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే లక్ష్మీదేవి గారి కొత్త కోడలు భార్గవి స్వయంగా వెళ్ళి చెక్ ఇచ్చొచ్చిందట. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? సుధీర్ తల్లే చెప్పింది. ఆవిడ నుంచి సమాధానం రాబట్టడం ఎంత కష్టమైందనుకున్నారు? విషయం అడగగానే నువ్వెవరు అని కడప బాంబుల్లాగా మాటలు పేల్చి దడ పుట్టించింది. ఆవిడతో మాట్లాడడం కన్నా అడవిలోకి వెళ్ళి వీరప్పంతో మాట్లాడడం తేలిక. మీకోసం ఆ మాటలన్నీ పడ్డాను. సుధీర్ ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కోసమే కావేరి ఈ నాటకం ఆడడానికి ఒప్పుకుంది. నేను ఆ విషయమే పట్టించుకోలేదు. ఎలిజబెత్ ట్రస్ట్ వాళ్ళు డబ్బిచ్చి ఆపరేషన్కి ముంబై పంపించేశారు. నువ్వు నాకు ఏం చేస్తావని నేను నీ మాట వినాలి అని కావేరి నిలదీస్తే ఎవరి సమాధానం చెప్పాలి? భార్గవి, భార్గవి ఇక్కడున్నావా? ఏంటి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావా? అవునండి, పనేమీ లేదు, అందుకని తొందరగా వచ్చేసాను. మొన్న కూడా మామయ్య ఆఫీస్కి వస్తే నువ్వు కనిపించలేదట. ఏంటి భార్గవి ఆఫీస్కి రావట్లేదా అని అడిగారు. ఓ మొన్న చెప్పడమే మర్చిపోయాను. సుధీర్ చెక్ రెడీ అయింది కదా, అది ఇచ్చినట్టు ఉంటుంది, అతనికి కాస్త ధైర్యం చెప్పినట్టు ఉంటుందని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చెక్ ఇచ్చేసావా? ఏమన్నాడు? ట్రస్ట్ తరపున నేనే వెళ్ళి చెక్ ఇచ్చినందుకు పొంగిపోయాడు. కృతజ్ఞతలు చెప్పాడు. పాపం సుధీర్ని చూస్తే జాలేసిందండి. జీవితం అనుభవించాల్సిన వయసులో యాక్సిడెంట్ అయి నడవలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఎవరికైనా జాలనిపిస్తుంది. యాక్సిడెంట్ కన్నా కూడా కావేరి తనను వదిలి వెళ్ళిపోయిందన్న విషయమే సుధీర్ని ఎక్కువగా కుంగదీస్తోందనిపించింది. వాళ్ళమ్మగారైతే నేనున్నానని కూడా చూడకుండా కావేరి వదిలేసి వెళ్ళిపోయిందని చాలా అసహ్యంగా అసభ్యంగా నోటికొచ్చినట్టల్లా మాట్లాడారు. పాపం సుధీర్ ఇవన్నీ ఓపిగ్గా భరిస్తున్నాడు. కావేరి మీద అతనుకున్న ప్రేమ, తన్ని వదిలి వెళ్ళిపోదన్న నమ్మకం, ఎప్పటికైనా తిరిగొస్తుందన్న ఆశ, ఇవన్నీ చూసి జాలేసింది. అంతకన్నా ఎక్కువగా బాధనిపించింది. నిజమే భార్గవి, కానీ బాధపడ్డం తప్ప మనం ఏం చేయగలం? కారణాలు ఏమైనా అంతలా ప్రేమించే భర్తను వదిలేసి కావేరి అలా చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోవడం తప్పే కదా? తప్పేనండి, కానీ ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. లేకపోతే భర్తను తీసుకుని ఈ ఊరొచ్చి అతను ఆపరేషన్ కోసం అంత తాపత్రయపడిన కావేరి మధ్యలో అతను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుంది? ఓకే భార్గవి, వెళ్ళింది, నేను కాదంటం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో సుధీర్కైనా చెప్పాలిగా. ఇన్ని రోజులు తను కనిపించకుండా ఉంటే అతను ఏమైపోతాడు? కనీసం అందరూ ఏమనుకుంటారన్న ఆలోచన ఉండాలిగా. పోన్లేండి, కావేరి అంత శ్రమపడినందుకైనా సుధీర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యి అతను బాగుపడితే చాలు. పాపం కావేరి ఎక్కడుందో ఎలా ఉందో.
ఆర్ట్ ఎగ్జిబిషన్ బాగుంది కదూ? చాలా. ఏదేమైనా శిల్పారామం సిటీకి పెద్ద ఎసెట్ అయిపోయింది. ఎగ్జిబిషన్లు, ఆర్ట్ గ్యాలరీలు, మీటింగ్లు, ఫంక్షన్లు, పండగలు, ఎప్పుడు ఏదో ఒక హడావుడితో కళకళలాడుతూ ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది కాబట్టి అంత తొందరగా డెవలప్ అయింది. అది నిజమే. మనం ఈరోజు ఇక్కడికి వచ్చి మంచి పని చేశాం. ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇవాళతో అయిపోతుందట. భార్గవి, ఆర్టిస్టులు తమ మనసులోని భావాలకు రంగులెత్తి క్యాన్వాస్పై ప్రజెంట్ చేసిన తీరు చాలా బ్రహ్మాండంగా ఉంది కదూ. అవన్నీ చూస్తుంటే నాకు అక్కడి నుంచి కదిలి రావాలనిపించలేదు. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కాకపోతే వాటి ధరలే ఆకాశాన్నంటేలా ఉన్నాయి. కార్పొరేట్ మనుషులకు తప్ప సామాన్య జనాలకు అవి అందుబాటులో ఉండేట్టు లేవు. నేను అక్కడి నుంచి వచ్చిందాన్నే కాబట్టి అటువైపు వెళ్ళి ఆలోచిస్తుంటాను. అదే నీ మంచితనం భార్గవి. డ్రైవర్, కారా హోటల్ దగ్గర ఒకసారి ఆపు. ఇప్పుడెందుకు భార్గవి? ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. ఒక్కసారి తాగావంటే రేపు మళ్ళీ ఇక్కడికే రావాలనిపించేలా ఉంటుంది. కూర్చో. ఏం కావాలి మేడం? 2 స్ట్రాంగ్ కాఫీ. ఓకే మేడం. నువ్వు యూజువల్గా ఇక్కడికి వస్తుంటావా? పెళ్ళైన తర్వాత ఆయనతో చాలాసార్లు వచ్చాను. ఆయనకి ఇక్కడ కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. కొత్తగా ఈ ఊరొచ్చిన వాళ్ళకి ఇక్కడ విశేషాలు చూపించడంతో పాటు ఇక్కడ కాఫీ తాగించడం ఆయనకు అలవాటు. ఓకే మేడం. వచ్చిందిగా, సిప్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఎలా ఉంది? రియలీ గుడ్. ఒరిజినల్ కాఫీ టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇంట్లో నువ్వు కాఫీ పెట్టడంలో నీ సక్సెస్ ఫార్ములా ఏంటో తెలిసిపోయింది. సారీ ఫర్ ఇంటరప్షన్. నేను మీతో జాయిన్ అవ్వచ్చా? వెల్కమ్ ఆంటీ, కూర్చోండి. వచ్చింది మీ అమ్మగారే కదా, ఎందుకలా షాక్ అవుతావు? ఇక్కడికి వచ్చిన ఈ దరిద్రం తప్పలేదని షాక్ అయ్యాను. నీకేం అనిపించలేదా? ముందే తెలిసినప్పుడు ఎందుకనిపిస్తుంది? అంటే ఈవిడ గారు ఇక్కడికి వస్తుందని నీకు ముందే తెలుసా? అవును, తెలుసు. మరి ఆ మాట ఇందాకే చెప్పుండొచ్చుగా, నేను లోపలికి రాకపోయేదాన్ని. మీ అమ్మగారిని చూసి నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకు ఆవిడికి పడదని నీకు తెలుసు. అయినా పని కట్టుకుని ఇక్కడికి రమ్మన్నావంటే నేనేమనాలి? దిస్ ఇస్ టూ మచ్. నేను నిన్ను ఊరికే రమ్మనలేదు. ఆంటీ నిన్ను చూసి చాలా రోజులైందన్నారు. ఓసారి కలిసి మాట్లాడాలని ఉందన్నారు. ఆంటీ మన ఇంటికి రారు, నువ్వు అక్కడికి వెళ్ళవు. ఏం చేయాలా అని ఆలోచించి ఇక్కడైతే బెటర్ అని ఇలా ప్లాన్ చేశాను. ఈసారి ఏదో తెలియక చేసావు కానీ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. నిన్ను నమ్మొచ్చినందుకు నన్ను ఇలా ఫూల్ని చేస్తావు అనుకోలేదు. కమాన్, లెట్స్ మూవ్. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఆవిడ ఎదురుగా కూర్చోవాలంటే నాకు చాలా కంపరంగా ఉంది. ఆవిడంటే నాకు అంత అసహ్యం, కోపం. ఐ హేట్ హర్. కూల్ డౌన్ భార్గవి, కూల్ డౌన్. ఎంత కోపం ఉన్నా తల్లి నన్ను మాట్లాడనొచ్చా? భార్గవి, ఐఎమ్ వెరీ సారీ. అనవసరంగా నీకు ట్రబుల్ ఇచ్చాను. నా వల్ల నువ్వు మాటలు పడాల్సి వచ్చింది. కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక ఎలాగైనా మీ ఇద్దరం కలిసేలా చేయమని రిక్వెస్ట్ చేశాను. భార్గవి నన్ను చూడ్డానికి కూడా అసహించుకుంటుందని నాకు తెలీదు. నేను వేరే ఎక్కడైనా కూర్చుంటాను. ప్లీజ్ క్యారీ ఆన్. అది కాదండి, పెద్దవారయ్యుండి మీరు కూడా అలా అంటారేమిటంటీ? ఇలా అయితే మీరింకెప్పుడు కలుస్తారు? జీవితాంతం ఇలా శత్రువుల్లాగే ఉండిపోతారా? ఎలాగూ కలిశారు కదా, కాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటే మీ మధ్యనున్న మనస్పర్ధలన్నీ పోతాయి. మళ్ళీ ఇదివరకులాగే అభిమానం ఇచ్చిపుచ్చుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. వయసులో చిన్నదానివైనా నీదెంత పెద్ద మనసు భార్గవి. నువ్వేమిటో తెలియక ఇంతకాలం నిన్ను బాధపెట్టినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు. ఆంటీ, మీరొచ్చింది మీ కూతురుతో మాట్లాడడానికి కానీ నన్ను పొగడ్డానికి కాదు. కావాలంటే వేరే సన్మాన సభ పెట్టి శాలువా కప్పి నన్ను తీరిగ్గా పొగడొచ్చు గాని ముందు భార్గవితో మాట్లాడండి. అలాగేనమ్మా. ఎంత అసహించుకున్నా, ఎన్ని మాటలన్నా తల్లికి కూతురి మీద ఉన్న ప్రేమ తగ్గదు కదా. తప్పకుండా మాట్లాడతాను. భార్గవి, ఎలా ఉన్నావమ్మా? ఏదో అడగాలని కాకపోతే ఏమిటా పిచ్చి ప్రశ్న? బాగుండబట్టే కదా ఇక్కడికి వచ్చాను. అంత కోపం ఎందుకు భార్గవి? నేనేమైనా తప్పు చేస్తే చెప్పు, దిద్దుకుంటాను. అంతేకాని నువ్వు నాకు దూరం అయితే బతకలేను. ఇంకా ఆపుతావా? మొన్న బట్టల షాప్ దగ్గర కనపడి ఎంతో ప్రేమగా పలకరించబోతే మొహం తిప్పుకుని వెళ్ళిపోయావు.
అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఒక్కసారిగా పొంగుకొచ్చిందా? నన్ను చూస్తే గానీ ఉండలేనని తొందర పెట్టిందా? బయట ఎలాగో ఆడతావు, కన్న కూతురి దగ్గర కూడా ఎందుకు ఈ నాటకాలు? ఏంటా ఆవేశం భార్గవి? కొంచెం కంట్రోల్ చేసుకో. ఆంటీ ఏం చెప్తారో పూర్తిగా వినకుండా అలా చిరాకు పడితే ఆవిడేం చెప్తారు? ఆంటీ, అత్తయ్య మా కోసం వెయిట్ చేస్తుంటారు. లేట్ అయితే కంగారు పడతారు. మేము రావడానికి కొంచెం టైం పడుతుందని ఫోన్ చేసి చెప్పేస్తే ఆవిడ కంగారు పడరు. నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను, మీరు మాట్లాడుతుండండి. అది వెళ్ళిపోయింది గాని అక్కడ సంగతులేమిటో చెప్పు. నిన్న చెలసాని గారు ఏదో ఫైల్ ఇచ్చి దీపక్తో పంపించారు. అందులో కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అది చాలా కాన్ఫిడెన్షియల్ ఫైల్. ఇంట్లో పెడితే సేఫ్ అని భార్గవికి ఇచ్చి దాయమన్నారు. వెరీ గుడ్. ఇంత మంచి విషయం ఇప్పుడా చెప్పేది? భార్గవి ఉండగా ఎలా చెప్తాను? అందుకే ఇప్పుడు చెప్పాను. అవును కదూ, మర్చిపోయాను. ఎనీహౌ ఆ ఫైల్ నాకు కావాలి. ఎలాగైనా నువ్వు దాన్ని తెచ్చివ్వాలి. ఆ ఒక్క ఫైల్ దొరికితే చాలు. లక్ష్మి మధ్యన ఇన్ఫో సిస్టమ్స్ ఫేట్ మార్చేసి వాళ్ళిద్దరూ ఫుట్పాత్ మీదకి వచ్చేలా చేస్తాను. అలాగే, ప్రయత్నిస్తాను. ఆ మాట అనొద్దని 1,00,000 సార్లు చెప్పాను. నాకు కావాల్సింది ప్రయత్నం కాదు, ఫలితం. ఎలాగైనా ఆ ఫైల్ నా చేతికి రావాలి. దట్స్ ఆల్. అలాగే. మరి సుధీర్ సంగతి ఏం చేశారు? కనీసం ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కనుక్కున్నారా? కనుక్కోవడం ఏంటి భార్గవి? డాక్టర్నిచ్చి ఆపరేషన్కి ముంబై కూడా పంపించాను. నిజమా మేడం? నా మీద నమ్మకం లేదా? ఆపరేషన్కి అయ్యే డబ్బు, వెళ్ళి రావడానికి, అక్కడ హాస్పిటల్లో ఉండడానికి, మందులకి మాకులకి దేనికి ఇబ్బంది పడకుండా మొత్తం వర్కౌట్ చేసి అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఇచ్చాను. చెక్కులైతే వాళ్ళకి ప్రాబ్లం అవుతాయేమోనని, దానివల్ల ఆపరేషన్ ఆగిపోకూడదని మొత్తం క్యాష్ ఇచ్చి మరీ పంపించాను. రోజీ మాటిస్తే మాటే, దానికి తిరుగుండదు. ఏది చేసినా పద్ధతిగా పకడ్బందీగా చేస్తుంది. మనిద్దరం కలవడానికి భార్గవి చేత ఈ ఏర్పాట్లు చేయించానంటే నీకు ఈ విషయం ఈపాటికే పూర్తిగా అర్థమై ఉండాలి. దట్ ఈస్ రోజీ. మీరు నాకిచ్చిన మాట కోసం ఇంత డబ్బిచ్చి సుధీర్ కాలు ఆపరేషన్ చేయిస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయితే మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం మీ పేరు తలుచుకుంటూ హాయిగా ఉంటాం. అప్పుడే ఏమైంది కావేరి? వీలైనంత తొందరలో ఈ భార్గవిని ఆ ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. అనుమానాలతో, అపార్థాలతో ఆ ఇంట్లో అందరూ కొట్టుకు చావాలి. ఆ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. అప్పటికి కానీ లక్ష్మీదేవి మీద ఉన్న నా పగ చల్లారదు. చిన్నపిల్లల ఏమిటి భార్గవి ఇది? ఇంకా నీ పంతం మానలేదా? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని మీ అమ్మగారు ఎంతో అభిమానంతో వస్తే ఇలాగైనా ప్రవర్తించడం? నీ పట్టుదల నీదే కానీ ఆంటీ ఎంత బాధపడతారో ఆలోచించవే. ఇప్పటికైనా కోపం తగ్గించుకొని మాట్లాడు. పోన్లే భార్గవి, ఏదో విషయంలో నా మీద కోపం తెచ్చుకుంది. తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. కన్నా తల్లినై ఉండి కూడా నేను అలా ఉండలేకొచ్చాను. సర్లే, ఇంటికెళ్ళాకైనా ఓసారి అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి ఆలోచిస్తే కోపం తగ్గుతుంది. కూతురుతో మాట్లాడలేకపోయినా కనీసం చూశానన్న సంతృప్తిని మిగిల్చావు. అందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను వెళ్ళొస్తానమ్మా. వస్తాను భార్గవి. తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో మీ అమ్మగారిని చూస్తే అర్థమవుతుంది. పాపం, ఆవిడ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. సార్, లక్ష్మి, ఈ లెటర్ చూసావా? ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ గురించేనా? అవును. ఒకటి కాదు, ఇంట్లో అందరి పేరున మొత్తం 4 లెటర్లు వచ్చాయి. మీరు తప్పకుండా కంటెస్ట్ చేయాలి మేడం. మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఫోన్లు కూడా వస్తున్నాయి. నా పరిస్థితి అదే లక్ష్మి. పోనీ సరదాగా పోటీ చేయరాదు? అదే ప్రశ్న నేను నిన్ను అడిగాననుకో, ఏం సమాధానం చెప్తావు? ఈ పదవులు, హోదాలు, రాజకీయాలు నాకు పడవు బాబు.
పదవిలో ఉండి ఎంత సిన్సియర్గా పనిచేసినా అసంతృప్తి వర్గం ఉండనే ఉంటుంది. వాళ్ల కోసం మన నిర్ణయాలు మార్చుకోలేం. ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ కొత్తగా ఈ తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం ఎందుకు? ఒకరి సంగతి ఎలా ఉన్నా ముందా రోజీ గొడవ మాత్రం భరించలేం. కరెక్ట్గా చెప్పావు. రోజీ ఎలాగూ కంటెస్ట్ చేస్తుంది. అంచేత ఆ కిరీటం ఏదో ఆవిడెత్తి మీదే పెడితే ఆ గొడవల్లో పడి కొన్నాళ్ళు మంజోలికి రాదు. ఆ రకంగా మనం హ్యాపీ. అయినా మనం కొత్తగా ఇన్ఫో సిస్టమ్స్ కంపెనీ స్టార్ట్ చేశాం. ఆ పనులు పూర్తి చేసుకోవడానికి మనకు టైం సరిపోవడలేదు. ఇంకా ఇవన్నీ ఆలోచించడానికి టైం ఎక్కడుంటుందండి? అదే నిజమేలే. అన్నట్టు దీపక్, వినోద్, సంధ్య వాళ్ళెవరైనా ఉత్సాహపడుతున్నారా? వాళ్ళ ఇంకా నయం. నేను పోరు పెడితేనే కాని మీటింగ్లకి వెళ్ళమన్నా వెళ్లరు. అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని మనల్ని దెబ్బతీయటానికైనా రోజీ కంటెస్ట్ చేస్తుంది అనుకుంటాను. చెయ్యనివ్వండి. మనకేవైనా సమస్యలుంటే మనమే సాల్వ్ చేసుకుంటా గాని ఛాంబర్ దాకా వెళ్ళలేం కదా. సో అక్కడెవరున్నా మనకొకటే. అంతేలే. అసలు మీరు ఆ పదవిలో ఉంటే ఆ పదవికే కళొస్తుంది, మరింత గౌరవం వస్తుంది. ఇప్పుడు మీరున్న స్థాయికి ఆ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా వస్తే బంగారానికి సువాసన వచ్చినట్టే. ఆ పదవికుండే విలువ, దర్జా, అధికారం అన్నీ మీలోనే ఉన్నాయి. అసలు మీరు ఆ పదవి కోసమే పుట్టారనిపిస్తోంది. ఇన్నాళ్ళు మీరు ఆ పదవికి ఎందుకు కంటెస్ట్ చేయలేదా అని బాధగా ఉంది నాకు. ఇన్నాళ్ళు నా బిజినెస్ గొడవల్లో పడి నేను దాని గురించి ఆలోచించలేదు ఆండాళ్ళు. ప్రెసిడెంట్ పోస్ట్కి గట్టిగా అనుకుని నేను నిలబడితే నాతో పోటీ పడే ధైర్యం ఎవరికుంది? ఒకవేళ పొరపాటున ఎవరైనా నిలబడ్డా వాళ్ళని పక్కకి తప్పించేసి ఆ పదవిని చేజెక్కించుకునే తెలివితేటలు నాకున్నాయి. ఈ రోజు రాజకీయాల ముందు ఎవరైనా చిత్తైపోవాల్సిందే. అదో మాట పరమేశ్వర. కొండతో ఢీకొంటే తల పగిలిపోతుందని తెలిసి కూడా మీ మీద ఎవరు కంటెస్ట్ చేస్తారు? గెలవని తెలిసినా రోజు మీద పోటీగా నిలబడ్డామని గర్వంగా చెప్పుకోవడానికైనా కొందరు కంటెస్ట్ చేస్తుండొచ్చుగా. మిమ్మల్ని కాదని నిలబడితే కొరివితో తలగొక్కున్నట్టే. అది తెలిసి కూడా ఎవరు నిలబడతారు పరమేశ్వర? అయినా ఈ అనుమానాలు ఎందుకు ఆండాళ్ళు? ఒక్క ఫోన్ చేస్తే సాయంత్రానికల్లా మొత్తం ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ అంతా నాకు వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేయండి పరమేశ్వర. అదేదో తెలిసిపోతే మీకు నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. హలో, తిరుపతిరావు గారా? నేను రోజీని మాట్లాడుతున్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్కి నేను నిలబడుతున్నానని మీకు తెలుసు కదా? అవును. అందుకే ఇంకెవరెవరు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు, వివరాలు నాకు కావాలి. రేపిస్తానంటే కుదరదు. సాయంత్రానికల్లా ఇన్ఫర్మేషన్ నాకు రావాలి. అలాగే, ఉంటాను.